పనులు చేస్తలేడు. ఓటు పైన కూడా చేస్తున్నట్టు చాలా గొప్ప విషయం. అయితే ఓడిపోతేనే ఇంతగానం చేస్తున్నా ఆయన ఆదిలాబాద్ ప్రజల పండుగ ఉంటుంది అనుకుంటురా మతీన్ గారు. అంటే పదవిలో లేకపోయినా ఇంత సేవ చేస్తుండు. ఇవాళ అన్నదాన కార్యక్రమం కానీ, ఉచిత అంబులెన్స్ సౌకర్యం కానీ, పెళ్లి కానుక కానీ, ఆపత్కి సాపత్కి కానీ, అంటే ఈ రకంగా ఆదుకుంటుండు. ఎప్పుడు ఈయన ఇంటి ముందర జాతరే ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోక ఇది చేసుకున్నాము అనేది ఏమైనా జనాలు అనుకుంటురా? అవును అనుకుంటారు. డబ్బుల మీద ఆశ లేదు ఆయనకు, సాఫ్ట్వేర్ కంపెనీ కానీ దాంట్లో ఉన్న సంపాదించిన దాంట్లో కొంత భాగం గతంలో కూడా ఇస్తున్నాడు. దానం చేస్తాడు. మతీన్ కూడా ఏదో చెప్తుండు. చెప్పిలాగా ఎట సంగతి అనుకుంటురా జనాలు? అరే పుసుక్కున ఓడగొచ్చి మోసపోతుంది కదా అనుకుంటురా జనాలు? ఏమన్నా ఆదిలాబాద్ జనాలు ఇప్పుడు ఎమ్మెల్యే లేకున్నానే ఇంత సాయం చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఉంటే ఇంత సాయం చేస్తుండే సార్. ఎమ్మెల్యే లేకున్నానే ఇప్పుడు ఇంత సాయం చేస్తున్నాడు అన్న. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత సాయం చేస్తుండే. దాదా ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఆదిలాబాద్ లో అక్కడక్కడ భూములు కూడా కబ్జాలు అవుతున్నాయి అనేది కథ నడుస్తుంది. మరి ఎవరిది కథ, వెనకాల ఎవరిది పాత్ర, అసలు ఏమి నడుస్తుంది? ఇప్పుడు ఆదిలాబాద్ లో నేను చెప్తాను. నేను 2 సార్లు ఫ్లోర్ లీడర్ చేసిన, 2 సార్లు కౌన్సిలర్ చేసిన ఆదిలాబాద్ లో. అయితే గతంలో 5 సంవత్సరాలు పోయిన 5-6 సంవత్సరాల కంటే బ్యాక్ ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ ముట్టుకోవాలంటే, గవర్నమెంట్ ల్యాండ్ లో కబ్జా చేయాలంటే కష్టమైతే. ఇప్పుడు ఈ కబ్జాల మొత్తం చూస్తే బీజేపీ నాయకులే, మొత్తం బీజేపీలే. ఏమన్నా అంటే పేరు చెప్తే దేశం కోసం రక్తం కోసం అంటున్నారు. గరీబోళ్ళ ప్లాట్లు ఏడ దక్కనిచ్చలేదు, గవర్నమెంట్ ప్లాట్లు ఏడ దక్కనిచ్చలేదు. ఓని అన్యాయం సరకుండా ఓ అమ్మ మొత్తమే మునుం పెట్టిరా వీళ్ళంతా. మళ్ళా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు అంతా పాయశంకర్ పాత్ర. ఇక ఆయన పాత్ర ఉన్నదా లేదా దేవుని కిరక ఆయన కొరకు. కానీ ఇప్పుడు ఉన్న కేసులు మాత్రం అవుతున్నాయి. అలా ఒక 10 మంది అనుచరులు వాళ్ళ మీద రోజొక కేసు. సోమవారం ఒకటి, బుధవారం ఒకటి, శుక్రవారం ఒకటి. అవునా మధ్యలో ఇప్పుడు పాయశంకర్ అనుచరులేనా వీళ్ళంతా? అంతా ఐడియా లేదు సార్, మన ఊళ్ళ పేరు మనం చెప్పలేము. ఇప్పుడు ఆ సతీష్ అన్న చెప్పేది అయితే మొత్తం వాస్తవమే అట్టనా? అవును. మరి ఎట్లా ఇప్పుడు ఇది మీ ఎస్పీ కూడా బాగా గట్టిగా చేస్తుండట. మరి ఈ కోళ్ళకి ఏమైనా శిక్ష పడుతుందా? మరి సూపర్. ఇక మాకు అన్ని సీన్ ఎట్లనో ఎస్పీ కూడా అట్లనే ఉన్నాడు. జమ్ములు ఇద్దరు అమ్మని వాయ్యా. మా కలెక్టర్ కూడా జమ్మే ఉన్నాడు. 3 జమ్మే మాకు హైదరాబాద్ లా. కలెక్టర్ కూడా ఈ 10 సంవత్సరాల కింద వాళ్ళు గోతులలో దాచుకునే మొత్తం గోతులు తీస్తున్నారు. అమ్మా రోజు పేపర్లలో అందరు అవే చూస్తున్నారు. ఏ లీడరు ఎప్పుడు జైలుకు పోయిండో, ఏడో జన్మస్థానంకి పోయిందో చూస్తున్నారు అన్ని. పసి పడుతురు. భర్తమో బెత్తతో కాదు, మధ్య లాఠీతోటి పడుతున్నాడు. అందరికి ఇప్పుడు భయం నడుస్తున్నది. ఏదో అనుకుంటే ఏదో ఇట్లా దేశం ధర్మం అంటున్నారు. అన్ని జాగాలు భూమి కబ్జా చేస్తున్నారు. మరి పబ్లిక్ ఈ బీజేపీ మరి కేంద్రం చూస్తలేరా, మరి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర నాయకులు చూస్తలేరా ఆదిలాబాద్ మీద? మరి భూ కబ్జాదారులు అంతా బీజేపీలే అని వాళ్ళు ఆలోచించాలి. అట్లా ఎన్ని రోజులు లేకుండా రేపన్నా బయట పడేది. అంతే పాపం పంట పండినప్పుడు ఏదో ఒక రోజు అది తన్నుకొని బయటకు వస్తూనే ఉంటుంది. దేనికైనా 10 సంవత్సరాల వండిన వంట మొత్తం బయటకెళ్ళి, పొద్దుకెళ్ళి పాదాలకెళ్ళి, భూమికెళ్ళి, బోర్లకెళ్ళి ఎక్కినట్టు ఈ కష్టకూరల అన్ని రోజొకటి భాగవతాలు బయటకు వస్తుంది. మతిన్ భాయ్ ఉన్నవా లైన్ లో? ఇంకా మరి రేపు స్థానిక సంస్థలలో మొత్తం దుమ్ముదుమారమే అంట బాయిగా? అవును సార్. దేనికి? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది సార్. అంతేనా? అంతే సార్, అంతే. అమ్మని సామి రంగా. మొత్తానికైతే ఇక మరి మొయ్యిన మోతం అవుతుంది ఆదిలాబాద్. ఇప్పుడు మా ఆదిలాబాద్ లో వచ్చేది కాంగ్రెస్ సార్. ఈ స్థానిక